హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదలే. నేను మీ గీత. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ముందుగా అందరికీ రిలేటెడ్ దివాళీ శుభాకాంక్షలు అండి. సో ఇది వచ్చి ఏంటంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, దివాళీ రోజు అనమాట. దివాళీ రోజు నేను అసలు ఏం చేశాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఎంత ఎంజాయ్ చేసాము అని చెప్పి అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒకసారి అన్ని వీడియోస్ చూడండి. డైలీ వ్లాగ్స్ ఉంటాయి. సో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ముందుగా అయితే ఇంకా దివాళీ రోజు మార్నింగ్ అయితే లేచాను అనమాట. ఫస్ట్ కిచెన్ చూడంగానే ఫస్ట్ మెంటల్ అయితే వచ్చేసింది నాకు. పిచ్చి పిచ్చిగా ఉందనమాట. అంటే అమ్మ ఉంది కదా, అమ్మ చూసుకుంటుంది అని చెప్పి నేనైతే అంత ఏం పట్టించుకోలేదు. కాకపోతే ఏంటంటే నిన్న నైట్ మా బుడ్డోడు బాగా ఏడిపించేసాడు అనమాట. దివాళీ ముందు రోజు అంటే సండే. ఇంకా అమ్మ ఏమనుకుందంటే మార్నింగ్ లేచి చేద్దాంలే అనుకుంది. కాకపోతే ఏంటంటే మా వాడు 4 వరకు కూడా ఫుల్గా ఏడుపంట. నేనైతే త్వరగా పడుకొని పోయాను, ఎందుకంటే నాకు నైట్స్ నిద్ర ఉండట్లేదు మా పాపతో అని చెప్పి. మా పాప పడుకున్నప్పుడు నేను పడుకుని పోతున్నాను, బాబునైతే అమ్మే చూసుకుంటుంది అనమాట. సో ఇంకా వాడు బాగా ఏడిపిస్తున్నాడు, చిరాకు చేస్తున్నాడు అని చెప్పి కిచెన్ అనేది సదరకుండా పడుకుని పోయింది అనమాట. సో సండే నాన్ వెజ్ తెచ్చుకుంటాం కదా, అదంతా కూడా ఉంది. అంటే ఎప్పుడు కూడా నైట్ క్లీన్ చేసేసి నీట్గా పెట్టేసేది మా మమ్మీ. సడన్గా నేను పడుకుని పోయాను కదా, సండే త్వరగా పడుకుని పోయాను. సో దానివల్ల నాకు కిచెన్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది తెలియదు. మా వాడు ఏడిపించడం విషయం కూడా తెలియదు అనమాట. మా హస్బెండ్ మా అమ్మ చెప్పేవాడు కూడా. సో నేను మార్నింగ్ లేవగానే ఇంకా నాకు మైండ్ పంచలేదు అనమాట. ఏంటి అసలు ఎలా ఉంది పండగ రోజు అని చెప్పి. అమ్మేమో 4కి పడుకుంది. ఆ విషయం నాకు తెలియక మా అమ్మ మీద గెసరేసాను అనమాట. అమ్మ పండగ రోజు ఏంటి అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్తే ఇక మా హస్బెండ్ చెప్పారనమాట. ఇంకా వాడు చిరాకు చేశాడు, నువ్వు హాయిగా పడుకున్నావు, త్వరగా లేచావు పండుగ అని చెప్పి మేము చుక్కలు చూసాము అని చెప్పి అన్నాడు అనమాట. సో ఇంకా పాపం మా అమ్మని గడిచేసరికి నాకే బాధ అనిపించింది. మా ఊడ ఏవో ఏడిపించారు. 4కి పడుకుందంటే నైట్ ఇంకా మార్నింగ్ ఎలా లేస్తుంది త్వరగా, అది కాక కొంచెం వీక్ అయితే అయిపోయింది. సో ఇలా కాదని చెప్పి నేనే చదువుకుందాంలే అని చెప్పి మా అమ్మకి సారీ చెప్పి ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చి మొత్తం కూడా పని అనేది అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో నేను ఏంటంటే మార్నింగ్ త్వరగా పడుకుని పోయాను కదా, ఒక మంచిగా లేచాను అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది మైండ్. ఆ రోజు పండగ, అది కాక సో పండగ అంటే మన ఇల్లు ఎలా ఉండాలి, సందడిగా మెరిసిపోవాలి అనిపిస్తుంది అనమాట నాకు, అనుకుంటాం. కాకపోతే నాకు మ్యారేజ్ అయ్యే ముందు రోజు అయితే, అదంటే మ్యారేజ్ కాకముందు అయితే మాత్రం అసలు పండగలకు కానీ దేనికైనా సరే నేను అసలు పెద్ద పట్టించుకునేదాన్ని కాదు, ఏమీ కాదు. మంచి పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత పూజలని కానీ పండగలు వచ్చినప్పుడు కానీ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే మన మైండ్ థాట్ అనేది కూడా చాలా వరకు మారిపోయింది. మ్యారేజ్ అయ్యాక ఒకలాగా ఉంటుంది, పిల్లలు పుట్టాక ఇంకోలాగా ఉంటుంది, మ్యారేజ్ అవ్వకముందు ఒకలాగా ఉంటుంది. సో మనకి మైండ్ అనేది చాలా అంటే కొన్ని డేస్ అనేది గడిసే కొద్దీ మనకి మెచ్యూరిటీ అనేది కూడా చాలా వరకు కూడా పెరుగుద్ది. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత పూర్తిగా మనకి మెచ్యూరిటీ అనేది అన్నీ కూడా అర్థమవుతాయి అనమాట, ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి. అది అసలు నన్ను చూస్తే మా వాళ్ళు, మా రిలేటివ్స్ కానీ వాళ్ళు కానీ అసలు నేను ఇది ఎలా బతికిద్దిరా బాబు అనుకున్న వాళ్ళు ఇప్పుడు గీత ఇలా బతుకుతుందా అని ఆశ్చర్యపోయేదాకా అయితే తీసుకొచ్చాను అనమాట. సో అదనమాట. అలా ఆశ్చర్యపోతున్నారంటే నేను అంతకుముందు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఎలా ఉన్నాను ఏంటంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. సో అంత ఆశ్చర్యపోతారనమాట ఇప్పుడు నన్ను చూస్తే. పూజలు కానీ, కుకింగ్ కానీ, ఇంట్లో క్లీనింగ్ ప్రాసెస్ కానీ ఏదన్నా సరే, ఇంట్లో పెళ్ళి కాకముందు కనీసం నేను తిన్న పళ్ళం కూడా తీసేదాన్ని కాదు, అంత గారాబంగా పెరిగాను. సో అందుకే ఇప్పుడు అన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ నేర్చుకుని వచ్చానమాట. సో ఇంకా నేను నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, తప్పకుండా అయితే అన్నీ కూడా నేర్చుకుంటాను నేనైతే. కానీ నాకు వచ్చినంత వరకు నేను ఒకరితో ఆధారపడకుండా నా పని నేనే చేసుకోవాలని అయితే అనుకుంటాను. బికాజ్ ఆల్రెడీ ఒకసారి ఫేస్ చేసి ఉన్నాను అనమాట. ఒకరి హెల్ప్ తీసుకుని కొన్ని మాటలు పడడం కానీ అవన్నీ కూడా, అంటే స్టార్టింగ్ స్టేజ్లో మా బుడ్డోడు పుట్టిన స్టేజ్లో నాకు అంత తెలియదు అనమాట, పిల్లల్ని ఎలా క్యారీ చేయాలి, ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి. సో ఆ టైంలో కొంచెం హెల్ప్ తీసుకున్న ఒక 3 days. ఆ 3 days హెల్ప్ తీసుకోవడం వల్ల చాలా మాటలు అయితే పడ్డారనమాట. సో అప్పుడే డిసైడ్ అయ్యా, నా పని ఏంటో నేను నేర్చుకోవాలి, నాకు వచ్చినంత వరకు నేను చేసుకోవాలి, ఆ దేవుని మీద భారం వేయాలి అని చెప్పి. సో నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే మాట మీద ఉంటాను. నాకు వచ్చినంత వరకు కూడా ప్రతిదీ నేనైతే
ఒకేలా వస్తే మాత్రం కంటిన్యూస్గా ఖచ్చితంగా చేస్తాను. తెలియకపోతే తెలుసుకుని నా వంతు అంటే నాకు నేనుగానే పని అయితే చేసుకుంటూ ఒకళ్ళ మీద ఆధార అయితే పడనమాట. సో ఇంక ఈరోజు దివాళీ కాబట్టి కొంచెం జోష్గానే లేచాను. అది కాక మంచిగా నిద్ర అయితే పడుకున్నాను కాబట్టి మంచి మైండ్ పీస్ఫుల్గా ఉంది. ఇంకా స్పీడ్కి అన్ని పనులు కూడా చేసేస్తున్నాను అనమాట. సో ఇంకా అప్పుడు మా అమ్మ ఆశ్చర్యపోతుంది, ఏంటికి ఇలా చేస్తావు ఇవాళ అని చెప్పి. సో మంచిగా మనకి మనిషికి నిద్ర ఉందంటే పీస్ఫుల్గా మంచిగా లేచామంటే ఎంత మనకు ఓపిక లేకపోయినా ఆటోమేటిక్గా ఓపిక అనేది వచ్చేస్తుంది అనమాట. త్వరగా పని చేసేసుకోవాలని చెప్పి. అది కాక ఈరోజు పండగ కాబట్టి అసలు బద్ధకంగా ఉండకూడదు అని చెప్పి గొప్ప అన్ని పనులు కూడా కంప్లీట్ చేస్తా. ఇంకా కిచెన్ అనేది అయితే మొత్తం కూడా క్లీన్ చేసేసి, అంట్లు అయితే చాలా ఉన్నాయండి. రోజుకి 2 సార్లు తోమితే మనకి మార్నింగ్ లేచేసరికి తక్కువ ఉంటాయి. కాకపోతే ఆ రోజు ఏంటంటే ఒకసారి మా అమ్మ అంట్లు తోమేసరికి బోల్డ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా నేను ఏం చేశానంటే మొత్తం కిచెన్ అంతా సదిరేసేసి మొత్తం కూడా అంట్లు అనేది పక్కన పెట్టేసేసి నాన్ వెజ్ తినే అన్నీ కూడా షింక్లో పడేసేసి మొత్తం కూడా క్లీన్గా పెట్టి అంట్లు అయితే అలా పక్కన పెట్టాను అనమాట. ఎందుకంటే నేనైతే తోమలేను అన్ని. సో ఇంకా అమ్మ ఏంటంటే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేస్తుంది. నన్ను పిల్లలు నేనైతే అంట్లు తోముతాను అనేది మొత్తం కిచెన్లో చెత్త గిత్త అంతా తీసేసి దిమ్మంతా నీట్గా చేసేసి అమ్మని అయితే పిలిచి ఇప్పుడైతే అమ్మ అయితే అంట్లు తోముతుంది. అమ్మ అంట్లు తోమేలోపు ఈ బట్టలన్నీ కూడా సదిరేద్దామని చెప్పి ఇంకా కూర్చున్నాను అనమాట బట్టల దగ్గర. అంటే నాకు కూడా కొంచెం బద్ధకంగానే ఉంటుందండి, నిద్ర ఒకటి ఉండట్లేదు, పిల్లలతో అసలు ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో అందుకే నేను కూడా ఇల్లు ఎలా ఉన్నా ఏం పట్టించుకోవట్లేదు అనమాట. ఇద్దరు చిన్నపిల్లలు అయ్యేసరికి మా అమ్మ మా బుడ్డని చూసుకుంటే మా బుడ్డదాన్ని నేను చూసుకోవడం వల్ల పని అనేది చాలా స్లోగా అవుతుంది. ఇంక ఇక్కడ ఏంటంటే బీరువాలో పెట్టాల్సిన శారీస్ కూడా నేనైతే బీరువాలో పెట్టలేక అలా వదిలేస్తే మా ఊరు ఫుల్గా అన్నీ లాగేసాడు అనమాట. మంచిగా మడతలు ఉన్నాయి, మడతలుగా పెట్టేసి మడత ఊడిపోయినవి కూడా మంచిగా అలా పెడుతున్నాను. ఇవి వచ్చండి డైలీ వేర్వి అన్నీ కూడా మడత పెడుతున్నాను. ఇంకా అమ్మ అయితే అంట్లు తొమ్మిది టిఫిన్ అయితే రెడీ చేసేస్తుంది. అంటే సండే నైట్ రైస్ అనేది ఉండిపోయింది అనమాట. సో ఇంకా రైస్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి పులిహోర చేసామని చెప్పాను, నిమ్మకాయ పులిహోర. సో నాకైతే నిమ్మకాయ పులిహోర నాకు మా సిస్టర్కి అండ్ మా హస్బెండ్కి తినరనమాట పులిహోర. మా హస్బెండ్కి మా బుడ్డోడికి ఇడ్లీ వేసింది అనమాట. ఆ షూట్ చేయడం అయితే మర్చిపోయాను. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత అయితే బట్టలు అయితే సదిరేసాను. దానికి ఎక్కడెక్కడ అన్నీ కూడా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మంచం అయితే సదురుతున్నాను అనమాట. ఎందుకంటే పండగ కాబట్టి ఎస్టర్డే నాన్ వెజ్ తిన్నాం కాబట్టి మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి కదా హౌస్. సో ఇంకా టిఫిన్ చేసుకున్న తర్వాత బిగ్ బాస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ చూసాను. అంటే సండే ఎపిసోడ్ చూడలేదన్నమాట. ఇంకా అలా తింటూ బిగ్ బాస్ చూస్తూ కాసేపు హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని మళ్ళీ పనికైతే వచ్చేసాను అనమాట. ఎందుకంటే మనం రెస్ట్ తీసుకున్నామంటే ఈరోజు అసలే పండుగ కంప్లీట్ ఏ వర్క్స్ అవ్వని చెప్పి గబగబా అన్నీ కూడా చేసుకుంటున్నాను. సో ఇంకా నాకు బిగ్ బాస్ చూసే టైం కూడా ఉండట్లేదు అనమాట. అసలు నేను ఏంటంటే ఖచ్చితంగా లైవ్ అయితే చూసేదాన్ని బిగ్ బాస్. నాకు బిగ్ బాస్ అంటే పిచ్చి అనమాట. ఇంకా లైవ్ చూసేదాన్ని. ఇప్పుడు లైవ్ కాదు కదా, నార్మల్ ఎపిసోడ్స్ వచ్చినా సరే చూస్తే టైం ఉండట్లేదు, అంత బిజీగా ఉంటున్నాను. మీరు నమ్మరు, నేను రికార్డ్ చేసిన వీడియో కూడా పోస్ట్ చేయడానికి టైం ఉండట్లేదు అనమాట పిల్లలతో. సో అంత బిజీగా ఉంటున్నాను అనమాట. కనీసం తింటాకే టైం ఉండట్లేదు, ఇంకా ఫోన్ దాకా ఎందుకు వెళ్ళడము. అందుకని చాలా లేట్గా వస్తుంది అనమాట వీడియోస్. మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పాను కదా. సో దాని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను అని చెప్పాను. ఆ వ్లాగ్ అనేది రేపు వస్తుందండి. ఈరోజు ఏంటంటే దివాళీది, మనకి దివాళీ అయిపోయి 2 days అవుతుంది కదా. సో ముందు దివాళీది పెడితే మంచిగా అనిపిస్తుంది. పండగ ఎప్పుడో వెళ్ళిపోయి మనం ఎప్పుడో పోస్ట్ చేస్తే బాగోదని చెప్పి ఆ వీడియోస్ అనేది ఆపి దివాళీ రోజుది పెడుతున్నాను. మళ్ళీ రేపటి నుంచి ప్రీవియస్ వ్లాగ్స్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట, 4 or 5 ఉన్నాయి. అవి రేపొద్దు నుంచి స్టార్ట్ చేస్తాను. అసలు అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాం, ఎప్పుడు వచ్చాము, దేనికి వెళ్ళాం ఏంటి అని అయితే రేపటి వ్లాగ్లో అయితే వస్తుంది. అదైతే ఈరోజే రావాలి. కాకపోతే నేను షెడ్యూల్ అనేది మార్చాను. దివాళీ ఎడిటింగ్ చేసి పెడితే బాగుంటుంది కదా అనిపించింది అనమాట నాకు. సో రేపు వ్లాగ్ ఏంటంటే సడన్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, లగేజ్ ప్యాకింగ్ అవన్నీ కూడా చేసాము. అసలు దేనికి వెళ్ళాము ఏంటి అనేది మీరు రేపటి వ్లాగ్లో అయితే చూస్తారు. సో మీరు అర్థం చేసుకుంటారు అనేది అనుకుంటున్నాను. దివాళీ అప్పుడు త్వరగా వీడియో పెడితే మంచిదిగా ఉంటుంది కదా అని చెప్పి దివాళీది అయితే ఫస్ట్ మీకు షేర్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే క్రాకర్స్ తెచ్చామన్నమాట సండే. సో ఆ వీడియో కూడా షూట్ చేశాను, అది కూడా పోస్ట్ చేయలేకపోయాను. ఇంక దివాళీదే పెట్టేద్దాం డైరెక్ట్ అని చెప్పి ఇంక దివాళీదే
ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. సో ఇంకా క్రాకర్స్ ఎస్టర్డే తీసుకొచ్చామన్నమాట నైట్ వెళ్ళి. ఇంకా అవన్నీ కూడా ఎండలో పెడుతుంది అనమాట అమ్మ. ఇంకా అంట్లు తోమేసింది. నేను ఇంకా మొత్తం కూడా క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా చేసేసాను. ఇంక ఇక్కడ ఏంటంటే స్టవ్ క్లీనింగ్ అనమాట. సో ఇంకా నేను మా అమ్మ ఇంకా వేరే పని ఏదో చేస్తుంది అనమాట. ఇల్లు క్లీన్ చేయడమో సంథింగ్ తడిగుడ్డ పెట్టడమో చేస్తున్నట్టుంది. ఇంకా నేను కూర్చుంటే పనులు అయితే అవ్వవు కదండి. సో ఇంకా అమ్మ ఒకటి నేను ఒకటి గొప్ప చేస్తాను. నేను అన్ని పనులు చేయడానికి నేను నార్మల్ మనిషిని కూడా కాదు కదా. సో డెలివరీ అయ్యి 3 months కూడా కంప్లీట్ అవ్వలేదు. సో దానివల్ల ఏంటంటే అన్ని పనులు ఒకేసారి చేయలేకపోతున్నాను. ఇంకా అమ్మ ఉంది కాబట్టి అమ్మ అయితే హెల్ప్ చేసేది కాబట్టి మీ అందరికీ తెలిసింది అమ్మ ఎప్పుడు హెల్ప్ చేసిద్ది అని చెప్పి. సో ఇంకా అమ్మ ఒక పని చేస్తుంటే నేను ఇంకో పని అలా త్వరగా అయిపోయింది అనుకో, మనం త్వరగా పూజ అనేది స్టార్ట్ చేయొచ్చు అనే ఆలోచన అనమాట నాకు. ఇంకా ఈ స్టవ్ కడిగి నేను ఆల్మోస్ట్ 4 months అయిపోతుంది. అమ్మ వచ్చిన కానీ అమ్మే క్లీనింగ్ చేస్తుంది. ఇక్కడ ఇంకా స్టవ్ క్లీన్ చేస్తుంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట. నాకు ఎలా ఉందంటే ఇలా పనులు చేస్తుంటే కొత్త కాపురానికి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఎందుకంటే 4 months గ్యాప్ వచ్చేసింది. ఫుల్ రెస్ట్లో ఉన్నాను కదా. సో అన్ని పనులు చేయాలంటే కొంచెం ఏంటోలాగా కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి పని త్వరగా చేసేది కూడా స్లోగా చేస్తున్నాను అనమాట. ఏంటో కొత్తగా తెలియనట్టుగా ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది. సో ఇంకా మంచిగా అయితే చేసేసాను. కంప్లీట్ చేసేసి ఇంకా నేను స్నానానికి వెళ్ళి వచ్చేసాను అనమాట. స్నానం చేసి వచ్చి ఒక 1 hour రెస్ట్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే పని చేసి ఉన్నాను కదా, కొంచెం రెస్ట్ కావాలి కాబట్టి చేసిన తర్వాత మళ్ళీ ఇంకా పడుకుని లేచాను అనమాట. పడుకుని లేచాక ముగ్గు మొత్తం కూడా మాప్ పెట్టేసాను బయట. దివాళీ అంటే ఖచ్చితంగా ముగ్గు అయితే ఉండాలి. నాకు ఎందుకంటే ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ వచ్చేసింది ఏంటంటే, మీరు ఎప్పుడు వీడియో చూస్తే ఇక్కడ ఎప్పుడు కూడా నేను పార్కింగ్లో అయితే ఎప్పుడు ముగ్గు వేయలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే నేను డెలివరీకి వెళ్ళిన తర్వాత పెయింటింగ్ వేయించారనమాట. సో ఇంకా పెయింటింగ్ వేయించినప్పుడు ముగ్గు అనేది చాలా బాగా కనపడిద్ది. సో దానికోసం ఏంటంటే మన డోర్స్ దగ్గరే కదా కొంచెం మంచిగా అనిపిస్తుంది, పండగకి వేస్తే అని చెప్పి వేస్తున్నాను అనమాట. సో ఇంకా ముగ్గు అనేది అయితే నేను మీకు చూపిస్తాను, లాస్ట్లో చూపిస్తానండి. ఎందుకంటే టైం అయిపోతుంది పూజకి అని చెప్పి మళ్ళీ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను అనమాట. నాకు ఇవాళ ఏంటంటే శారీ కట్టుకోవాలనిపించింది దివాళీ రోజున. చెప్పాను కదా, పెళ్ళి కాకముందు ఒకలాగా ఉంటుంది మన మైండ్, పెళ్ళైన తర్వాత ఒకలాగా ఉంటుంది, పిల్లలు పుట్టక ఒకలాగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి రివర్స్ చేసుకోండి. పిల్లలు పుట్టిన తర్వాత నేను చెప్పింది ఖచ్చితంగా కరెక్ట్ అనిపిస్తుంది. అసలు శారీ నాకు అస్సలు కట్టుకోను, అస్సలు ఇంట్రెస్ట్ అయితే ఉండేది కాదు నాకు. మా హస్బెండ్ కట్టుకోమని నేను కట్టుకునేదాన్ని కాదు. అలాంటిది నాకు మా పాప పుట్టిన తర్వాత కొంచెం శారీలో మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం, పద్ధతిగా ఉండాలి అని చెప్పి కొన్ని థాట్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇంకైతే నాకు ఇవాళ మంచిగా శారీ కట్టుకొని మంచిగా దివాళీ రోజు మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది. సో దానికోసం అయితే ఇంకా మంచిగా శారీ అయితే కట్టేసుకున్నాను. ఇంకా రెడీ అయితే అయిపోతున్నాను అనమాట. సో ఇంకా నార్మల్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, పౌడర్, లిప్స్టిక్, అంతే. ఇంకా దాని మించి నేను ఇంకేమీ రాయను, రాసే టైం కూడా ఉండదు. ఇది కూడా టైం రాసుకొని లిప్స్టిక్ రాసుకోవడం కూడా నాకు అమ్మ ఉంది కాబట్టి అయ్యింది, కానీ లేకపోతే నాకు అసలు పూజ కూడా చేస్తానో లేదా అనిపించింది. సో ఇంకా మంచిగా రెడీ అయిపోయాను, శారీ కట్టేసుకున్నాను. ఇంకా పూజకి అయితే స్టార్ట్ అయిపోయింది. అప్పటికే టైం అయిపోయింది అనమాట, 6:30 అలా అయిపోతుంది. 6కి స్టార్ట్ చేస్తే కానీ మన పనులన్నీ కూడా అవ్వవు. పూజ 6కి స్టార్ట్ చేస్తే, బట్ 1 hour అయితే లేట్ అయిపోయింది అనమాట. సో ఇంకా స్పీడ్గా అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంకా మొత్తం కూడా పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపాలు అవన్నీ వెలిగించుకోవాలి కదా, ఫుల్ టెన్షన్ అనమాట. ఒక పక్కన మా వాడైతే ఫుల్గా ఏడిపించేస్తాడు. పూజ దగ్గరికి వచ్చానంటే మాత్రం ఖచ్చితంగా వాడే ఉండాలంటాడు అనమాట, వాడే వెలిగించాలంటాడు. ఈ మధ్య బాగా అల్లరి ఎక్కువైపోయింది. నేను ఇంకా కుంకుమ పెట్టుకోవడం మర్చిపోతే ఇంకా మా అమ్మ చెప్పింది అనమాట, కుంకుమ మర్చిపోయా అని చెప్పి. ఇంకా దేవుడి దగ్గర కుంకుమ ఉంటుంది కదా, సో ఇంకా కుంకుమ పెట్టేసుకున్నా. ఇంకా మా వాడు నా పక్కనే ఉన్నాడు, వీడియోలో కనిపించట్లేదు. మా వాడు కూడా కుంకుమ పెట్టమన్నాడు, అయితే ఇంకా కుంకుమ పెట్టాను అనమాట. సో ఇంకైతే పూజ అనేది స్టార్ట్ అయితే అయిపోయిందండి. ఎంత హాయిగా ఉందంటే నాకు పూజ చేసుకున్నప్పుడు నిజంగా అసలు ఇంట్లో దీపారాజనాలు వెలుగుతూ ఉంటే అసలు ఎంత బాగా అనిపిస్తుంది. నేను పూజ చేసేది పూజ ఆల్మోస్ట్ చేసి 4 months అయిపోతుంది కదా. సో దానికి చాలా బాగా అనిపించింది అన్నమాట. ఇంట్లో దీపారాజనాలు దేవుడికి వెలుగుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. అందుకే నాకు ఈరోజు శారీ కట్టుకొని మంచిగా పూజ చేసుకోవాలనిపించింది. సో అందుకనేది శారీ అయితే కట్టుకొని ఇంకా మంచిగా పూజ అయితే చేసుకున్నాను ప్రశాంతంగా. అసలు
చాలా గ్యాప్ వచ్చేసింది కదా, బాగా అనిపించింది. మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా హాయిగా అనిపించింది అనమాట దేవుడికి పూజ చేయంగానే. సో ఇంక ఇక్కడ ఇలా అయితే దండం అయితే పెట్టేసుకుంటున్నాను. ఒక కోరిక అయితే ఉందండి, ఆ కోరిక త్వరగా నెరవేరాలి దేవుడా అని చెప్పి మంచిగా అయితే ఇంకా దండం అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే పూజ చేసిన అంటే దేవుడి దగ్గర దీపం వెలిగించిన తర్వాత మనం బయట పెడతాం కదా దీపాలు, సో అవి వెలిగించాలంట. నేను మర్చిపోయాను. సో ఇంక మా అమ్మ చెప్తుంది అనమాట, అక్కడ నువ్వు దేవుడి దగ్గర ఫస్ట్ దీపం వెలిగించిన తర్వాత ఇక్కడ దీపాలు వెలిగించిన తర్వాత నువ్వు పూజ స్టార్ట్ చేయి, కొబ్బరికాయ కొట్టడం ఇవి ఉంటాయి కదా, ఆ ప్రాసెస్ మొత్తం కూడా కింద దీపాలు వెలిగించిన తర్వాత కొట్టాలంట. సో ఇంకా అలాగే ఇంకా మా అమ్మ వెంటనే వచ్చి చెప్పింది అనమాట. ఈలోపు మా వాడు నా స్టాండ్ అనేది ఎరగొట్టేస్తా చూస్తున్నాడు అనమాట. సో మొత్తం హడావిడి అండి. ఏ రోజు కూడా ప్రశాంతంగా చేసుకుందామంటే అంటే మంచిగా ఏ కంగారు లేకుండా నిదానంగా పనులు అవుతాయని చూస్తాను, బట్ పిల్లలతో అస్సలు అవ్వదు. ఇంకా మా వాడు ఏంటంటే చెప్పాను కదా, నేనే వెలిగించాలి దేవుడి దగ్గర అంటాడు. ఇంకా నేను అలా నేను వెలిగిస్తాను చెప్పి నా దగ్గర పక్కన కూర్చొని వెలిగిస్తున్నాడు అనమాట. పిల్లలు చెప్తే వినరు కదా, నాకే చాలా భయం అనమాట దీపాలు వెలిగించాలంటే. అది కాక శారీ కట్టాను కదా, ఎక్కడ అంటుకుపోతుంది అని టెన్షన్. నాకు అంత క్యారీ చేయడం రాదు శారీ, సో అందుకని సిల్క్ శారీ కట్టాను అనమాట. అంటే జార్జెట్గా ఆ టైప్లో అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అది కట్టాను. దానికి కూడా నాకు అసలు చాలా భయం వేస్తుంది అనమాట. నేను శాంతం కింద కూర్చోలేదు, పీట మీద కూర్చున్నాను. ఎందుకంటే ఆపరేషన్ చేసుకున్నాం కదా, కింద కూర్చోకూడదు కదా. సో పీట మీద కూర్చోవడం వల్ల అసలు కంఫర్ట్ లేదనమాట వెలిగించడానికి దేవుడికి దీపాలు. సో ఇంకా అలాగే వెలిగించాను. ఇంకా ఆ కింద దీపాలు వెలిగించాక మంచిగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమః. ఓం నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మ ప్రసాదాలు అమ్మే చేసింది అనమాట. సో ఈరోజు ప్రసాదం వచ్చి అట్టుపల్లి అండ్ గారె అనమాట. సో నాకు హాయిగా అనిపించింది. నా దేవుడి గది చూడంగానే ఇలా వెలుగుతుంటే చాలా బాగా అనిపించింది అనమాట. మంచిగా అనిపించింది. ఆ రోజు అంత సంతోషం పట్టుకోలేకపోయాను అనమాట. సో ఇంకా మొత్తం కూడా అన్నీ వెలిగించేసి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా బయటకు వచ్చేది దీపాలు అయితే పెట్టేస్తున్నాను. సో చాలా బాగా అనిపించింది. అసలు ఇయర్ నేను చేసుకుంటానో లేదా అనిపించింది. ఎందుకంటే అమ్మ వాళ్ళు అసలు వెళ్ళిపోవాలి, బలవంతంగా ఆపించేసామన్నమాట. ఎందుకంటే అనుకోకుండా సండే అంటే దివాళీ ముందు రోజు సండే కదా, సండే వ్యాక్సిన్ వేయించాము పాపకి. సో ఇద్దరు పిల్లలతో నేను క్యారీ చేయలేను అని చెప్పి ఇంకా అమ్మనైతే ఉంచేసామన్నమాట. అసలు అమ్మకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు ఈ దివాళీకి ఉండాలని చెప్పి. ఎందుకంటే ఎవరి ఇంటికాడ వాళ్ళు ఉండి దీపావళి పూజ చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. సో పాపం మా అమ్మ అయితే బలవంతంగా ఉండడమే. కాబట్టి మా అమ్మకు కూడా భయం వేసింది అనమాట. అంటే ఇద్దరు పిల్లల్ని చూసుకోగలనా లేదా అని చెప్పి ఇంకా అమ్మ ఉండిపోయింది. సో ఇంకా మా చెల్లి పండగ పూట ఒక్కటే ఎందుకని చెప్పి మా చెల్లిని కూడా వచ్చామన్నాం. ఇంకా మా చెల్లి కూడా ఆ రోజు వచ్చేసింది అనమాట. ఇంకా మా చెల్లి అనమాట వీడియో షూట్ చేసేది. నాకు కూడా కొంచెం షూట్ చేయడానికి మంచిగా అనిపించింది. సో ఇంకా అంటే వీడియో షూట్ కోసం రమ్మని లేదు, మా చెల్లి పండగ పూట ఒక్కటే ఉంటుంది ఎందుకు అని చెప్పి అమ్మ కూడా ఇక్కడే ఉంటుంది కదా, అందరం కలిపి మంచిగా సెలబ్రేట్ చేసుకుందని చెప్పి మా చెల్లిని అయితే వచ్చామన్నాను అనమాట. సో ఇంకా మా చెల్లి అయితే ఇంకా అక్కడ నేను వీడియో తీస్తాను నువ్వు చేసుకో మంచిగా అనింది అనమాట. సో ఇంకా అలా అన్నప్పుడు ఇంకా మనకి యూట్యూబర్స్కి దానంత సంతోషం ఇంకెక్కడ ఉండదు కదా. సో ఇంకా అమ్మ ఒకళ్ళనే ఉన్నారులే నాకు వీడియో తీయడానికి అని చెప్పి, నాకు వీడియో తీయడానికి ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు. మా హస్బెండ్ ఒకళ్ళు వచ్చారంటే మా బుడ్డోడు అయితే ఖచ్చితంగా అస్సలు ఊరుకోడు అనమాట, ఎత్తుకునే ఉండాలి, అంత ఇష్టం వాళ్ళ డాడీ అంటే. సో ఎత్తుకుని వీడియో అయితే షూట్ చేయలేరు కదా. సో ఇంకా నేను ఆ స్టాండ్ పెట్టుకుని నాకు అయినంత వరకు నేను వీడియో అయితే షూట్ చేసుకుంటే ఫైనల్లీ నా ముగ్గు చూసారు ఎలా ఉంది, నా ముగ్గు ఎలా ఉంది ఏంటి అని అయితే చెప్పండి. నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఆ రోజు. దివాళీ రోజు బాగా వచ్చింది, మంచిగా పూజ చేసుకున్నాను, మంచిగా ముగ్గు అయితే సెట్ అయింది. అమ్మాయిలకి అంటే హౌస్ వైఫ్స్కి ముగ్గు మంచిగా వచ్చిందంటే దాని అంత సంతోషమే వేరు. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇంకా నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. మా పాప బాగా ఏడుస్తుంది అనమాట. ఎంత తలుపులు వేసినా సరే ఆ క్రాకర్ సౌండ్ అనేది బాగా వినిపిస్తుంది బెడ్రూమ్కి. ఇంకా ఎవరైనా ఒకరు తోడు ఉండాలి కదా అని చెప్పి ఇంకా మా బుడ్డోని అయితే నేను అస్సలు క్యారీ చేయలేను. వాడు ఎంత ఏడిపిస్తాడంటే మామూలుగా ఏడిపించాడు, నా వల్ల కాదు
ఇంకా మా అమ్మకి చెప్పేస్తుంది అనమాట మా బుడ్డోడిని. ఇంకా మా బుడ్డదాని దగ్గరికి నేనైతే వెళ్ళిపోయాను. ఇంకా బయట క్రాకర్స్ పేలుస్తుంటే మా ఊడు ఏడుపు అనమాట, బయటికి వెళ్దాం అని చెప్పి. ఇంకా నేను లోపల బెడ్రూమ్లో డోర్స్ అని వేసేసుకుని మా పాప దగ్గర ఉన్నా. ఇది మా చెల్లి షూట్ చేస్తుంది అండ్ మా బుడ్డోడు మా అమ్మ అయితే బయటకు వచ్చారనమాట. మా బుడ్డోడు కాల్ తట్టుకోలేక ఇంకా అమ్మ బయటకు వచ్చి క్రాకర్స్ అయితే ఇంకా మా ఊరితో కాల్పిస్తుంది అనమాట. మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు. సో మా హస్బెండ్ కోసం మేము వెయిట్ చేస్తుంటే వాడు ఎక్కడ వెయిట్ చేయనిస్తుంటే ఫైనల్లీ మా హస్బెండ్ అయితే 8కి వచ్చారనమాట. ఇంకా 8కి మేము అందరం బయటకు వచ్చాము. ఇంకా మా బుడ్డదాని దగ్గర ఒక కాపలా పెట్టి వస్తాం అనమాట. అంటే మా అమ్మ వెళ్ళినప్పుడు నేను రావడం, నేను వెళ్ళినప్పుడు మా చెల్లి వెళ్ళడం, మా చెల్లి వచ్చినప్పుడు నేను వెళ్ళడం అలాగనమాట. మా బుడ్డదాన్ని అయితే అసలు బయటకు అయితే తీసుకురాలేదు. అసలు రెడీ చేయించాను కానీ ఒక ఫోటో కూడా తీయలేదనమాట. ఫుల్గా ఏడుపు, క్రాకర్స్ సౌండ్ వినిపించి ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట. నాకు కూడా ఇంకా భయం వేసి నేను కూడా ఇంకా వద్దులే అని చెప్పి పడుకోబెట్టేశాను. ఇంక ఇక్కడైతే చిచ్చుబుడ్డ అయితే పెడుతున్నా. నాకైతే చాలా భయం అనమాట క్రాకర్స్. సో మా అమ్మ అయితే పెద్ద పెద్ద కూడా పేల్చేసింది. మా అమ్మకైతే ఇష్టము, నాకు ఇష్టం కానీ భయం అనమాట. సో ఇంకా మా అమ్మ అయితే పక్కన ఉండింది. నాకు చాలా భయము. ఇక మా హస్బెండ్ అయితే మా బుడ్డని ఎత్తుకుని చూపిస్తున్నాడు అనమాట అంతా కూడా. ఇంకా మా అమ్మ అయితే ఒకటే పేల్చేసిద్ది. చిచ్చుబుటే కాదు, పెద్ద పెద్ద బాంబ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్రాకర్స్ బాగా పేల్చేది. నాకే చాలా భయం అనమాట. సో ఇంక ఇక్కడైతే ఒక వీడియో కోసమన్నా ఒకటి కాలిద్దాం అని చెప్పి అయితే వచ్చాను. ఇంకా మా అమ్మ అయితే పక్కన ఉంటుంది. మా అమ్మ అదే అంటుంది, ఎందుకు వెనక్కి వెళ్ళిపోతే ఆగవి ఇంకా కంటుకోలేదా అంటుంది. నాకేమో భయం అమ్మ బాబు అని చెప్పి నేనన్నా కనీసం ఇయర్కి దివాళీకి ఒక్కటన్నా మనం క్రాకర్స్ అనేది కాల్చాలంట. సో నేను మా బుడ్డదాన్ని రెడీ చేస్తుంది కూడా అందుకే. కొంచెం మంచిగా చిన్నది ఉంటుంది కదా, దాని పేరెంట్ ఏదో ఉంటుంది కదా, అలా కాల్పిద్దాం అనుకుంటే అసలు కోఆపరేట్ చేయలేదన్నమాట. ఇంకా మా బుడ్డోడికి సడన్గా కాళ్ళు కాలిందనమాట. అంటే మేము పేలుస్తున్నప్పుడు కాదు, మా ఓన్ రాంటి వాళ్ళు పేలుస్తున్నప్పుడు మేము దూరంగానే ఉన్నాం. మా హస్బెండ్ ఎత్తుకునే ఉన్నారు. వాళ్ళు పెద్దవి పెడతారు కదా, సో అవేంటంటే మేము ఉన్న చోటుగా వచ్చిందనమాట. మా హస్బెండ్ మా బుడ్డోడి మధ్యలో పడింది. మా హస్బెండ్కి కూడా పొట్ట మీద కాలింది. మా బుడ్డోడికి కాలు ఎందుకంటే అది సిల్క్ది కదా, కొంచెం మంచిగా ఒక ఫోటో కోసమని ఆ డ్రెస్ వేసాను. ఎందుకు వేసాను అనిపించింది. అసలు సిల్క్వి వేయకూడదు. కాకపోతే ఏంటంటే కొంచెం కొత్తవి కొన్నాము, దసరా కొన్నాము. ఇవి దసరాకి వేయలేదు, ఫీవర్తో ఉన్నాడు, దీపావళి కన్నా వేద్దామని చెప్పి ఇంకా నేను వేసాను అనమాట. కాకపోతే కాలు కొంచెం పాపం కాలింది. ఇంకా వాడు అస్సలు పాపం చాలా ఏడ్చాడు అనమాట. ఇంకా ఏడుపు ఆపడానికి బయటికి తీసుకెళ్తానని ఒక మాట అన్నారు మా హస్బెండ్. ఇంకా అదే పట్టుకుని ఫ్యాంట్ కూడా వేయించేసుకుని మండుతున్నా సరే కాలు ఆ బండి మీద కూర్చుని అసలు రావట్లేదు అనమాట. రారాబా ఊరికి అన్నాడు అని అంటే వాళ్ళ డాడీని చూడండి అలా చూస్తున్నాడు, ఇంకా రావట్లేదు అని చెప్పి ఏడుపు అనమాట. బయటికి తీసుకెళ్తానని. ఇంక ఇప్పుడు ఈ దివాళీ రోజున బయటికి తీసుకెళ్తే ఇంకా మామూలుగా ఉండదు. చిన్నపిల్లల్ని మనమే బయటికి వెళ్ళాలి మా క్రాకర్స్ సౌండ్కి. ఇంకా మా ఓడితే ఎట్లాగా ఊరికి అన్నందుకు చుక్కలు చూపించాడు అనమాట. ఇంకా నేనైతే లోపలికి వచ్చాను. నాకు అసలు ఇంక ఓపిక లేదు. మా పుట్టది లేచింది అనమాట. ఇంకా అసలు కోఆపరేట్ చేయదు. అది కాక శారీతో ఫుల్ ఇరిటేటింగ్గా ఉంది నాకు. అసలే కట్టుకోక ఒకసారి కట్టుకున్నాను, చాలాసేపు ఉంచుకున్నాను అనమాట. ఎప్పుడు కూడా పెళ్ళైన కానీ ఇంతవరకు అంతసేపు ఉంచుకోలేదు. సో నేనైతే అదే చెప్తున్నాను, నా వల్ల కాక ఇంకా నాకు ఓపిక లేక శారీ అయితే తీసేసి నైటీ వేసుకున్నాను అని చెప్పి. ఎవరికైనా పెళ్ళైన వాళ్ళు సీజెక్షన్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా నైటీలోనే మనకి మంచిగా ఉంటుంది అనమాట, ప్రశాంతంగా. ఇంకా ఏది వేసుకున్నా సరే కొంచెం అనీజీగా ఉంటుంది. సో ఇంకా నేనైతే లోపలికి వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ను మా అమ్మ మా చెల్లి అందరూ కూడా బయటే ఉన్నారనమాట. క్రాకర్స్ చాలా తీసుకొచ్చాము. నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు. ఒక్క కొంచెం పేల్చేసరికి ఓపిక అనేది అయిపోయింది. ఇంకా బుడ్డతో ఏడవడము, ఇంకా పిల్లలు ఏడ్చారంటే మనకి ఇంట్రెస్ట్ అయితే పోయిద్ది కదా. సో నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అనమాట. ఇంకా నేనైతే లోపలికి వచ్చేసాను. ఇంకా అమ్మకు చాలా ఇష్టం అనమాట పెద్ద పెద్ద క్రాకర్స్ పేల్చేది. అమ్మ కోసం మేము బాగా తెచ్చాము. అమ్మ ఉంటుంది, అందరూ కలిపి మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇంకా అమ్మ, హస్బెండ్, మా తమ్ముడు అందరూ బయట ఉన్నారు. మా చెల్లి నేనైతే లోపలికి వచ్చి బిగ్ బాస్ అయితే చూస్తున్నాం అనమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే చికెన్ పకోడీ తినాలనిపించి తెప్పించుకున్నాం అనమాట అందరం కూడా. ఇంకా చికెన్ పకోడీ తినేసి ఇంకా బయటికి వెళ్తే అసలు ఏం చేస్తున్నారు ఏంటని చూస్తే మా బుడ్డోడు లాస్ట్కి అందరు వెళ్ళిపోయిన తర్వాత నేను కాలుస్తానని చెప్పి బయటకు వచ్చాడంట. నాకు తెలియదు ఏం చేస్తున్నారో బయటకు వస్తే నేనే పేలుస్తానని చెప్పి ఆ తాడు ఉంటుంది కదా, ఆ తాడు పట్టుకుని అయితే ఆడుతున్నాడు అనమాట.
మా ఊరికి అందరూ పడుకున్న తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది క్రాకర్స్ పేల్చాలని చెప్పి ఇంకా బయటకు వచ్చి క్రాకర్స్ అయితే పేలుస్తున్నాడు. ఫైనలీ మా దివాళీ రోజు అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, నా శారీ ఎలా ఉంది, నా పూజ ఎలా ఉంది అని చెప్పి అయితే మీరు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పి అయితే నాకు కామెంట్ అయితే చేయండి. సో మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.